చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. అతని జీవనం కేవలం తన పొలం పైనే ఆధారపడి ఉండేది. ప్రతిరోజు పొలం పనిలో నిమగ్నమయ్యే రామయ్యకు గొప్ప కలలు ఉండేవి. తన కొడుకు రాఘవుణ్ణి పెద్ద చదువులు చదివించాలి, మంచి ఉద్యోగం చేయాలి. ఒకరోజు తీవ్రమైన వర్షం కారణంగా రామయ్య పొలం నీట మునిగింది. వేసిన ధాన్యాలు నాశనమయ్యాయి. రామయ్యకి ఆశలు మసకబారిపోయాయి. ఈ ఏడాది ఇలా అయితే రాఘవు చదువు ఎలా సాగుతుంది అని మనసులో దుఃఖించాడు. రాఘవు తన తండ్రి బాధను గమనించాడు. అతడు రామయ్య వద్దకు వచ్చి నిశ్చయంగా చెప్పాడు, నాన్నా, నేను మీకు సహాయం చేస్తాను. నీ ఊహించినట్టు నా చదువు ఆగిపోదు. మనం కష్టపడితే ఏదైనా సాధించగలం. తన మాటలతో ఆత్మవిశ్వాసాన్ని నింపి రాఘవు పక్కనే ఉన్న చిన్నపాటి దుకాణంలో పనిచేయడం మొదలుపెట్టాడు. రామయ్య కూడా మళ్లీ తన పొలాన్ని పునర్నిర్మించడానికి కష్టపడ్డాడు. రాఘవు పగలంతా పనిచేసి రాత్రిళ్లూ చదువుకునేవాడు. కాలం క్రమంగా గడుస్తూ రామయ్య కష్టం ఫలించి మంచి పంట వచ్చింది. రాఘవు తన చదువులో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆయన కుటుంబం మళ్లీ ఆనందంలో మునిగిపోయింది.